మహాశివరాత్రి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోర్ జాబ్స్ మరియు JL.DL ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 14th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్, PM రహత్ స్కీమ్, PM రహత్ పథకం. నిన్న మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న న్యూఢిల్లీలో సేవా తీర్థ్ కాంప్లెక్స్ని ప్రారంభించారు. అలానే కర్తవ్య భవన్ 1 మరియు కర్తవ్య భవన్ 2 భవనాలని, బిల్డింగ్స్ని లాంచ్ చేశారు, ప్రారంభించారని చెప్పేసి నేను తెలుసుకున్నాం. సో ఆ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 4 ముఖ్యమైన పథకాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 4 ఇంపార్టెంట్ స్కీమ్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది, ఆమోదం తెలిపింది. సో మనము అవేంటివో తెలుసుకోవాలా. సో ఫస్ట్ వన్ వచ్చేసి PM రహత్ స్కీమ్, PM రహత్ పథకము. ఈ PM రహత్ పథకం అనేది రోడ్ యాక్సిడెంట్స్లలో ఎవరైతే గాయపడతారో, ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎవరైతే గాయపడతారో ఆ బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం లాంచ్ చేసిన ఒక ఇంపార్టెంట్ స్కీమ్. ఫస్ట్ మనం PM రహత్ స్కీమ్ అబ్రివేషన్ తెలుసుకుందామండి వీలైతే. రహత్ అంటే PM రోడ్ యాక్సిడెంట్ హోలిస్టిక్ అసిస్టెన్స్ అండ్ ట్రీట్మెంట్ స్కీమ్. PM రోడ్ యాక్సిడెంట్ హోలిస్టిక్ అసిస్టెన్స్ అండ్ ట్రీట్మెంట్ స్కీమ్. ఈ అబ్రివేషన్ వీలైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో లాంచ్ చేస్తూ ఉన్న స్కీమ్లు ఏవైతే ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేస్తే పలకడానికి చాలా క్యాచీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ VBG రామ్జీ బిల్ అన్నాడు. గుర్తుపెట్టుకోవడం ఈజీ, VBG రామ్జీ. కానీ దాని అబ్రివేషన్ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలా. సో వీళ్ళు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ స్కీమ్స్ వీళ్ళు ఒక క్యాచీగా ఉండడానికి కూడా ఫ్రేమ్ చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ ఎనీవే అది మనకు అవసరం లేదు. సో PM రహత్ స్కీమ్ విషయానికి వస్తే PM రోడ్ యాక్సిడెంట్ హోలిస్టిక్ అసిస్టెన్స్ అండ్ ట్రీట్మెంట్ స్కీమ్ అన్నాడు. అంటే ఏంటి? రోడ్ యాక్సిడెంట్లలో ఎవరైతే గాయపడతారో వాళ్ళకి అవసరమైన సహాయం, అసిస్టెన్స్ అంటే సహాయము, ట్రీట్మెంట్ చికిత్స అందించే పథకము. మరి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 lakh వరకు, 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించడం జరుగుతుంది. అంటే ఆ రోడ్డు ప్రమాద బాధితులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే 1.5 lakh వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, 1.5 లక్షల మేర నగదు రహిత చికిత్స అందించడం జరుగుతుంది. సో ఈ PM రహత్ స్కీమ్కి ఆమోదం తెలపడం జరిగింది. సో మనము ఈ రోడ్ యాక్సిడెంట్స్ విషయానికి వస్తే ఇటీవల కాలంలో డిస్కస్ చేసుకున్నాం. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, రోడ్డు మంత్రిత్వ శాఖ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది లాస్ట్ ఇయర్. రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2023, 2023లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నివేదిక ఇస్తే అందులో 2023లో సుమారుగా 4.8 lakh రోడ్డు యాక్సిడెంట్స్ నమోదయ్యాయి. మరి అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు తమిళనాడులో సంభవించాయి. హైయెస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ తమిళనాడు. అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు ఉత్తరప్రదేశ్లో సంభవించాయి. హైయెస్ట్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ ఉత్తరప్రదేశ్. అత్యధికంగా 18 to 45 ఇయర్స్ యువకులు మరణించారు. 18 to 45 ఇయర్స్ అడల్ట్స్ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక అలానే ఈవెన్ తెలంగాణ కూడా ఇటీవల రహవీర్ అనే ఒక పథకాన్ని లాంచ్ చేస్తా ఉన్నట్టు ప్రకటించింది. రహవీర్ పథకం ద్వారా ఎవరైతే రోడ్డు ప్రమాదాల్లో గాయపడతారో వాళ్ళకి గనక మనం ఇమ్మీడియట్గా హెల్ప్ చేస్తే, వాళ్ళని ఆదుకుంటే, వాళ్ళకి చికిత్స అందించగలిగితే, అంటే వాళ్ళని హాస్పిటల్స్ తీసుకుని వెళ్ళగలిగితే వాళ్లకు 25,000 వరకు, 25,000 వరకు క్యాష్ ప్రైజు,
సర్టిఫికేట్ ప్రశంసాపత్రం ఇస్తామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. సో ఇట్లా మనం లింకప్ చేసుకోవాలండి. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి, పిఎం రాహత్ ఈ అబ్రివేషన్ 100% గుర్తుపెట్టుకోండి. 100కి 500% ఈ అబ్రివేషన్ అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే, రైట్. ఇంకా మోడీ గారు లఖ్పతి దీదీలకు సంబంధించి ఒక టార్గెట్ని అనౌన్స్ చేశారు. లఖ్పతి దీదీ అంటే హిందీలో దీదీ అంటే సోదరి, సిస్టర్. మరి లఖ్పతి దీదీలు అంటే ఎవరు? మన సోదరి మనలను లక్షాధికారులను చెయ్యాలి. లఖ్పతి దీదీ స్కీమ్ అదే ముఖ్య ఉద్దేశము, లక్షాధికారులను చెయ్యాలి. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గతంలో ఒక టార్గెట్ పెట్టుకునింది. మార్చ్ 2027 కల్లా ఇండియాలో 3 crore లఖ్పతి దీదీస్ని తయారు చేయాలి. మార్చ్ 2027 కల్లా ఇండియాలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చెయ్యాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ మనం 1 year ముందుగానే సాధించాము. ఆ లక్ష్యాన్ని సంవత్సరం ముందుగానే మనం సాధించేసరికి ఇప్పుడు ఆ టార్గెట్ని ఇప్పుడు డబుల్ చేశారు. ఇప్పుడు మార్చ్ 2029 కల్లా ఇండియాలో 6 crore లఖ్పతి దీదీస్ని క్రియేట్ చేయాలి. మార్చ్ 2029 కల్లా 6 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చెయ్యాలి అనే దానికి ఆమోదం తెలపడం జరిగింది. ఇక అలానే అగ్రికల్చర్కి సంబంధించి ఈ వ్యవసాయ రంగంలో అవసరమైన మౌలిక వసతులు అంటే మనకి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీలు, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, ఏదైనా పంటను నిల్వ చేసుకోవాలంటే శీతల గిడ్డంగులు ఉండాలి, కోల్డ్ స్టోరేజ్. సో అగ్రికల్చర్కి సంబంధించిన మౌలిక వసతులు, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసము గతంలో భారత ప్రభుత్వం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేసి ఒకటి లాంచ్ చేసింది. దానికోసం 1 lakh crore కేటాయించింది, 1 లక్ష కోట్లు. ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద బడ్జెట్ని 2 lakh crore పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు దీని కింద నిధులు ఎంత ఉంటాయంటే 2 లక్షల కోట్లు అన్న విషయం గుర్తుపెట్టుకోండి రైతులకు సంబంధించి. ఇక అలానే స్టార్టప్స్కి సంబంధించి స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0ని అనౌన్స్ చేశారు. స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0. ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే నిధులకే నిధి, ఆల్రెడీ ఉన్న నిధులకి ఇంకా ఇది భారీ నిధి అన్న అర్థం వస్తుంది. మరి ఇప్పుడు ఈ స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్ 2.0కి 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. 10,000 crore అలొకేట్ చేస్తా ఉన్నట్టు అప్రూవల్ తెలపడం జరిగింది. అలొకేట్ అంటే కేటాయించడం, ఇంగ్లీష్లో అలొకేట్ అంటే నేను కొన్నిసార్లు ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతుంటానండి. బట్ ఎనీవే మనం తెలుగు మీడియం అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అచ్చ తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి సో దయచేసి అర్థం చేసుకోగలరు. అలొకేట్ అంటే కేటాయించడం ఇంగ్లీష్లో. సో మరి ఇప్పుడు దీనికి ఎంత కేటాయించారు? 10,000 కోట్లు స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0. ఇక స్టార్టప్ ఇండియా గురించి మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇటీవలే స్టార్టప్ ఇండియాకి సంబంధించి మనకి భారత ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ కూడా జారీ చేసింది. ఇప్పుడు స్టార్టప్ అంటే ఏంటి? ఒక కంపెనీ రిజిస్టర్ అయ్యి 10 ఏళ్ల లోపు ఉండాలి. ఒక కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత 10 years లోపే ఉండాలి దాని జీవితకాలము. అలానే దాని యొక్క యాన్యువల్ టర్నోవర్, దాని యొక్క వార్షిక ఆదాయం ఏదైతే ఉందో 200 crores, వితిన్ 200 crores ఆర్ అప్ టు 200 crore, 200 కోట్ల వరకు ఉంటే దానిని ఇప్పుడు స్టార్టప్ ఇండియా అంటారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అదే డీప్ టెక్ స్టార్టప్ అంటే డీప్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ అట్లా కంపెనీలలో, అట్లా టెక్నాలజీల్లో ఉండే కంపెనీలకి 300 కోట్ల వరకు లిమిట్ పెంచారు. సో ఇది అండి. ఇక స్టార్టప్ ఇండియా మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. January 16th, 2016లో లాంచ్ చేశారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా మనము నేషనల్ స్టార్టప్ డేగా January 16th మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, ఇక నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసిన సేవా తీర్థ్ అండి. సేవా తీర్థ్ ఫలకం ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు చూస్తే సేవా తీర్థ్ ఇక్కడ నాగరిక్ దేవోభవ అని ఉంది. ఈ సేవా తీర్థ్ ఫలకము కింద నాగరిక్ దేవోభవ అని చెప్పేసి ఉందండి. అది వీలైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఫలకాన్ని ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్ భాషల్లో ఏర్పాటు చేశారు శిలాఫలకాన్ని. ఏముంది స్లోగను? నాగరిక్ దేవోభవ అంటే పౌరుడే దేవుడు అన్నట్టుగా, సిటిజన్ ఈజ్ ఎ గాడ్ అన్నట్టు వస్తుంది అర్థం. నెక్స్ట్ వన్, కుమార్ భాస్కర్ వర్మ సేతు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇవాళ కుమార్ భాస్కర్ వర్మ అనే ఒక బ్రిడ్జ్ని లాంచ్ చేశారు. ఇది అస్సాంలో ఉన్న బ్రిడ్జ్ అండి. ఇది ఒక 6 lane బ్రిడ్జ్, 6 వరుసల బ్రిడ్జ్. దీన్ని బ్రహ్మపుత్ర నది పైన నిర్మించడం జరిగింది. మరి ఇటువంటి బ్రిడ్జిల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ట్రావెల్ టైంని తగ్గించాలి, డ్యూరేషన్ని తగ్గించాలి, ప్రయాణ సమయాన్ని తగ్గించాలి. సో మరి ఈ బ్రిడ్జ్ వచ్చేసి అస్సాంలోని గువాహతిని మరియు అస్సాంలోని ఉత్తర గువాహతిని, నార్త్ గువాహతిని కనెక్ట్ చేస్తుంది, కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ ద్వారా
గంట ప్రయాణం అనేది ఇప్పుడు కేవలం 7 to 10 మినిట్స్లో ఆ ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. సో కుమార్ భాస్కర్ వర్మ సేతు అంటే గుర్తుపెట్టుకోండి అస్సాం. ఇక బ్రహ్మపుత్ర నది విషయానికి వస్తే బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుడుతుంది? టిబెట్లో, సదరన్ టిబెట్లో మౌంట్ కైలాష్కి దగ్గరలో మౌంట్ కైలాష్ అని ఉంటుంది కదా, మౌంట్ కైలాష్ పర్వతం వద్ద పుడుతుంది. చెమ్యుంగ్ డుంగ్ అనే గ్లేషియర్లో, చెమ్యుంగ్ డుంగ్ అనే ఒక హిమనీపాతము. గ్లేషియర్ అంటే ఏంటి? హిమనీపాతాలు, మంచు సరస్సులు టైప్ ఉంటాయి కదా, సరస్సులు టైపు. చెమ్యుంగ్ డుంగ్ అనే గ్లేషియర్ ఆ హిమనీపాతంలో అక్కడ పుడుతుంది. భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత దీని పేరు బ్రహ్మపుత్రగా మారుతుంది. మామూలుగా టిబెట్లో బ్రహ్మపుత్ర నదికి ఉన్న పేరు ఏంటి అంటే యార్లాంగ్ సాంగ్పో, యార్లాంగ్ సాంగ్పోగా అనే పిలువబడే నది ఏది అంటే బ్రహ్మపుత్ర. మరి ఆ బ్రహ్మపుత్రని యార్లాంగ్ సాంగ్పోగా ఎక్కడ పిలుస్తారంటే టిబెట్లో దానికి అట్లా పేరు. సో ఇది అండి కుమార్ భాస్కర్ వర్మ సేతు. నెక్స్ట్ వన్, 2024-25లో ఎన్నికల విరాళాలపై ఏడీఆర్ నివేదిక. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ 2024-25లో ఎన్నికల విరాళాలపై రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ రిలీజ్డ్ ఎలక్టోరల్ డొనేషన్స్ రిపోర్ట్ ఇన్ 2024-25. మరి ఇక్కడ ఫస్ట్ మనకి ఏడీఆర్ అంటేనే గుర్తు రావాల్సింది, ఇది ఒక ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తూ ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ, ఎలక్టోరల్ రీఫార్మ్స్ కోసము ట్రై చేస్తూ ఉన్న, ఎఫర్ట్స్ పెడతా ఉన్న ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. 1999లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మీరు చూస్తే ఏడీఆర్ ఎప్పుడూ కూడా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాల్లో ఏ విధంగా నేరస్తులు ఎంటర్ అవుతూ ఉన్నారని చెప్పేసి రిపోర్ట్స్ ఎప్పుడు కూడా విడుదల చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 2024-25లో ఏ పార్టీకి ఎంత ఎన్నికల విరాళాలు వచ్చాయని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ మనము 1 by 1 తెలుసుకుందామండి. ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి రాజకీయ పార్టీలకి విరాళాలు వెళ్ళాయి. మరి 2024-25లో ఓవరాల్గా 3,826 crore 3,826 కోట్లు రాజకీయ పార్టీలకి విరాళాలుగా వచ్చాయి, ఎలక్టోరల్ డొనేషన్స్. అందులో హయ్యెస్ట్ షేర్ వచ్చేసి బీజేపీ, అత్యధిక వాటా రూలింగ్ పార్టీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఈ 3,826 crore బీజేపీకి 3,157.65 crore వచ్చాయి. అంటే ఓవరాల్గా 82% నిధులు ఈ పార్టీకే వచ్చాయి. సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది, 298.7 crore అంటే 7.81%. థర్డ్ ప్లేస్లో తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్, మమతా బెనర్జీ పార్టీ 102 crore వచ్చాయి. ఇక అత్యధికంగా ఈ ఎన్నికల విరాళాలు ఇచ్చిన ట్రస్ట్ ఏది అంటే ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది అత్యధికంగా 2,668 crore డొనేషన్స్గా ఇచ్చింది. మరి హయ్యెస్ట్ వచ్చేసి కార్పొరేట్స్ ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. ఇండివిజువల్స్, వ్యక్తుల కంటే కూడా కార్పొరేట్ సంస్థలు ఎక్కువగా నిధులు ఇస్తూ ఉన్నాయి. సో అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అండి, కార్పొరేట్స్ ఈ ఎలక్టోరల్ ట్రస్టులకి డబ్బులు పంపిస్తారు. ఈ ఎలక్టోరల్ ట్రస్ట్స్ నుంచి రాజకీయ పార్టీలకు నిధులు వస్తాయి. కార్పొరేట్స్ అత్యధికంగా 3,636 కోట్లు ఇవ్వడం జరిగింది ఈ 3,826 కోట్లలో. ఇది అండి 2024-25లో ఎన్నికల విరాళాలపై ఏడీఆర్ నివేదిక. నెక్స్ట్ వన్, అస్సాం రైఫిల్స్ డాగ్ స్క్వాడ్లో తంగుకుల్ హుయ్ మరియు కొంబై కుక్కలు. అస్సాం రైఫిల్స్ డాగ్ స్క్వాడ్లో తంగుకుల్ హుయ్ మరియు కొంబై డాగ్స్. ఇక్కడ అస్సాం రైఫిల్స్ అనేది ఇది ఇండియాలోనే అత్యంత ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ అని చెప్పవచ్చు. ఇండియాస్ ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్. ఇది ఒక పారామిలిటరీ భద్రతా దళము, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది, హోం మంత్రిత్వ శాఖ కింద. మరి ఈ అస్సాం రైఫిల్స్ అయినా సిఆర్పిఎఫ్ అయినా వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఇండియాలో సెక్యూరిటీని ఉంచేలా చేయాలి, భద్రతని ఇవి పర్యవేక్షిస్తూ ఉంటాయి. మరి ఈ అస్సాం రైఫిల్స్ జనరల్గా హ్యూమన్ రిసోర్సెస్తో, మానవ వనరులతో పాటు అధికారులు, పోలీసులతో పాటు ఇలాంటి జాగిలాలను కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. అంతే కదా, ఏవైనా క్రైమ్స్ జరిగినప్పుడు పట్టాలి అంటే ఇలాంటి డాగ్స్ అవసరము. సో మరి ఇప్పుడు అస్సాం రైఫిల్స్ ఈ యొక్క డాగ్ స్క్వాడ్ అంటే ఈ యొక్క జాగిలాల దళము. ఈ డాగ్ స్క్వాడ్లో తంగుకుల్ హుయ్ మరియు కొంబై అనే 2 ఇండిజినస్ డాగ్ బ్రీడ్స్, 2 స్వదేశీ కుక్క జాతులు ఈ దళంలో చేరబోతూ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది మరి అవి ఏ ప్రాంతానికి చెందినవి అంటే తంగుకుల్ హుయ్ అనేది మణిపూర్ రాష్ట్రానికి చెందినది, కొంబై డాగ్ అనేది తమిళనాడుకు చెందినది. మణిపూర్లోని
తంగుకుల్ అనే ప్రజలు ఈ డాగ్ని హంటింగ్ కోసం ఉపయోగిస్తారు, వేట కోసము. ఇక కొంబై అనేది తమిళనాడులోని కొంబై టౌన్ అనే ప్రాంతం ఆధారంగా ఈ పేరు వచ్చింది. వీటిని కూడా తమిళనాడులో కొన్ని రకాల ప్రజలు వీటిని హంటింగ్కి, వేటకి ఉపయోగిస్తారు. సో మరి ఎందుకు వీళ్ళు ఇప్పుడు డాగ్ స్క్వాడ్లో చేర్చుకోవాలనుకుంటా ఉన్నారంటే విదేశీ కుక్క జాతులపైన ఆధారపడడాన్ని తగ్గించే లక్ష్యము. ఫారిన్ డాగ్స్ పైన డిపెండ్ అవ్వడం అనేది తగ్గుతుంది. సో మరి అస్సాం రైఫిల్స్కి సంబంధించి డాగ్ ట్రైనింగ్ సెంటరు ఎక్కడ ఉంది అంటే అస్సాం జోర్హత్. అస్సాం రైఫిల్స్కి చెందిన ఈ జాగిలాలకు శిక్షణ ఇచ్చే కేంద్రం ఎక్కడ ఉందంటే జోర్హత్, అస్సాం. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేసింది వీటిని చేర్చుకోవడానికి ముఖ్య ఉద్దేశమే ఇవి చాలా అత్యున్నత జాగిలాలు, అత్యున్నత అంటే ఇవి ఎటువంటి వ్యాధులైనా తట్టుకునే కుక్కలు. సో మరి ఇక్కడ ఇటీవల మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా తొలిసారిగా ఇండియన్ ఆర్మీ దళంలో ఈ యొక్క జంతు దళం కూడా పార్టిసిపేట్ చేసింది. ఇండియన్ ఆర్మీ నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్లో తొలిసారిగా ఒక జంతు దళం కూడా పాల్గొనింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రిపబ్లిక్ డే పరేడ్ ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక యానిమల్ కంటింజెంట్ అంటే తెలుగులో దళము, జంతు దళం పాల్గొనింది. మరి అందులో ఏవి పాల్గొన్నాయో కూడా మనం తెలుసుకున్నాం. లడఖ్ ప్రాంతానికి చెందిన బ్యాక్టీరియా ఒంటెలు, లడఖ్ ప్రాంతానికి చెందిన 2 బ్యాక్టీరియా ఒంటెలు, అలానే 4 జస్కర్ పోనీస్ అంటే 4 జస్కర్ గుర్రాలు, అవి ఎన్ని పాల్గొన్నాయి? 4 జస్కర్ గుర్రాలు, అలానే 4 ర్యాప్టార్స్ అంటే 4 గ్రద్దలు, అలానే 10 ఇండిజినస్ డాగ్ బ్రీడ్స్, 10 స్వదేశీ కుక్కలు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవన్నీ లింకప్ చేసుకోవాలండి. బ్యాక్టీరియన్ క్యామెల్స్ అంటే లడఖ్, డబుల్ హంప్డ్ క్యామెల్ అంటారు. ఆ ఒంటెకు 2 హంపులు ఉంటాయి, 2 మోపులు టైప్, అట్లా లింకప్ చేసుకోవాలా. సో ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి, ఈ తంగుకుల్ హుయ్ అనే డాగ్ని హవోఫా అనే డాగ్గా కూడా పిలుస్తారు, HAOFA. సో ఇది అండి మనకి ఈ డాగ్ బ్రీడ్స్కి సంబంధించి. మరి ఇక్కడ మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అస్సాం రైఫిల్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుందన్న విషయం తెలుసుకోండి. నెక్స్ట్ వన్, చేతి వృత్తుల వారి కోసం సీఎం నైపుణ్య అభివృద్ధి పథకం. ఢిల్లీ గవర్నమెంట్ చేతి వృత్తుల వారి కోసం సీఎం నైపుణ్య అభివృద్ధి పథకాన్ని లాంచ్ చేసింది. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు చీఫ్ మినిస్టర్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఫర్ ఆర్టిసన్స్ వాళ్ళ కోసం లాంచ్ చేసింది. ఆర్టిసన్స్ అంటే చేతి వృత్తుల వాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే కాటేజ్ ఇండస్ట్రీస్, హ్యాండ్లూమ్స్, చేతి మగ్గాలు, కాటేజ్ ఇండస్ట్రీలు, అనార్గనైజ్డ్ సెక్టార్స్, అసంఘటిత రంగాలు, ఖాదీ రంగంలో పనిచేసే చేతి వృత్తుల వారు ఉంటారో వాళ్ళ కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే ఢిల్లీలో ఉన్న ఈ చేతి వృత్తుల వారికి, ఆర్టిసన్స్కి ట్రైనింగ్ ఇస్తారు, శిక్షణ ఇస్తారు. వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి గ్లోబల్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పిస్తారు. వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులకి అంతర్జాతీయ మార్కెట్ సదుపాయాలు కల్పిస్తారు. మరి మనం తెలుసుకోవాల్సింది దీన్ని ఎవరు అమలు చేస్తారు ఈ పథకాన్ని అంటే ఢిల్లీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అమలు చేస్తుంది. ఈ 2025-26 ఇయర్ నుంచే దీన్ని అమలు చేయబోతా ఉన్నారు. అంటే ఓవరాల్గా 3728 బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరబోతోంది. 3728 మంది చేతి వృత్తుల వారికి లబ్ధి చేకూరబోతోంది. వీళ్ళకి 12 days ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో వీళ్ళకి 4800 రూపీస్ స్టైఫండ్గా ఇస్తారు. సో వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్ పైన, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనే ఒక ఈ ప్లాట్ఫామ్ లైక్ ఎలక్ట్రానిక్ కామర్స్ ప్లాట్ఫామ్ పైన అమ్మకానికి ఉంచుతారు. సో ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ వోకల్ ఫర్ లోకల్లో భాగమని చెప్పవచ్చు. వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి నీతి ఆయోగ్ ఒక ప్రోగ్రామ్ని కూడా గతంలో లాంచ్ చేసింది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇటీవల ఎక్కువగా పిలుపునిస్తూ ఉన్నారు, మనం విదేశీ ఉత్పత్తులపైన ఆధారపడడం తగ్గించుకోవాలి అని చెప్పేసి. సో అంటే వోకల్ ఫర్ లోకల్ అంటే మనం స్వదేశీ ఉత్పత్తులనే వాడాలి. వోకల్ అంటే నినాదము. ఈ వోకల్ ఫర్ లోకల్ ఎవరు లాంచ్ చేశారంటే నీతి ఆయోగ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్. ఇక ప్రెజెంట్ అయితే 2025-26 బడ్జెట్లో ఈ పథకం కోసం ఢిల్లీ ప్రభుత్వం 8.9 crore కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 57.5 crore కేటాయించనుంది. 57.5 కోట్ల బడ్జెట్ని కేటాయించనుంది. నెక్స్ట్ వన్,
ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. వెనిజులా ఆయిల్ కొనేందుకు రిలయన్స్కు అమెరికా లైసెన్స్. వెనిజులా ఆయిల్ కొనేందుకు రిలయన్స్కు అమెరికా లైసెన్స్. ఇక్కడ వెనిజులా ఆయిల్ కొనేందుకు అమెరికా లైసెన్స్ ఎందుకు ఇస్తూ ఉందంటే మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం వెనిజులా గవర్నమెంట్ ఒక విధంగా చెప్పాలి అంటే అమెరికా కంట్రోల్లోనే ఉంది. ఇటీవలనే డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మడురోని డ్రగ్ ఆరోపణలపైన, డ్రగ్ మాఫియాని ఇతను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు అన్న కారణంతో అతన్ని అరెస్ట్ చేసింది, అతన్ని తన వైఫ్ని. సో మరి ఇప్పుడు వెనిజులా ఆయిల్ కొనేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియాకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్కు అమెరికా లైసెన్స్ ఇచ్చింది. సో మరి దీనివల్ల ఏం లాభము అంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ వెనిజులా ఆయిల్ కొనేందుకు ఏ కంపెనీలు లైసెన్స్ తీసుకున్న ఇండియన్ కంపెనీస్ తెలుసుకోవాలా. ఫస్ట్ వెనిజులా ఆయిల్ విషయానికి వస్తే, వెనిజులాలో క్రూడ్ ఆయిల్ చమురు అనేది అత్యధికంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు ఆయిల్ ఉన్న దేశము వెనిజులా. వరల్డ్స్ హైయెస్ట్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ వెనిజులాలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చమురు నిల్వలు అత్యధికంగా ఉన్నంత మాత్రాన ఆ దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. వెనిజులాలో అత్యధికంగా ఉన్నాయి ప్రపంచంలోనే, కానీ అది ఎందుకు అభివృద్ధి చెందలేదు అంటే వెనిజులా ఆయిల్కి ఒక డ్రాబ్యాక్ ఉంది. వెనిజులాలో దొరికే చమురుకి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే వెనిజులా క్రూడ్ ఆయిల్ అనేది హెవీ ఆయిల్. దీన్ని ప్రాసెస్ చేయడం అంత ఈజీ కాదు. రిఫైనరీలో అత్యాధునిక అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటే తప్ప ఈ వెనిజులా ఆయిల్ని కొని దాన్ని శుద్ధి చేయలేరు. సో అందుకే వెనిజులా అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే కంట్రీస్ వెనిజులా ఆయిల్ని కొనవు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ ఉండదు ప్రాసెస్ చేసే కెపాసిటీ. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర ఆ కెపాసిటీ ఉంది. కానీ మనం ఎక్కువగా రష్యా నుంచే మనం అత్యధికంగా ఆయిల్ని దిగుమతి చేసుకుంటా ఉన్నాం. వీఆర్ ఇంపోర్టింగ్ హైయెస్ట్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. కానీ ఇటీవల చెప్పారు కదా డొనాల్డ్ ట్రంప్, మాతో కుదిరిన ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ డీల్ ప్రకారం ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడము ఆపేస్తుందని చెప్పేసి ఆయన చెప్పాడు. సో ఈ కాంటెక్స్లో మనకి వెనిజులా నుంచి ఆయిల్ దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి, వెనిజులా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, ప్రభుత్వ రంగ సంస్థలైన పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అయిన ఇండియన్ ఆయిల్ కంపెనీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆల్రెడీ వెనిజులా ఆయిల్ని బై చేస్తూ ఉన్నాయి, కొంటా ఉన్నాయి. స్విస్ ట్రేడింగ్ కంపెనీ విటోల్ ద్వారా దిగుమతి చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు రిలయన్స్ కూడా జాయిన్ అయింది. సో ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నారంటే ఒక ట్రేడింగ్ కంపెనీ విటోల్ అనే కంపెనీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెనిజులా ఆయిల్ అనేది మాత్రము హెవీ ఆయిల్, ఎక్స్ట్రా హెవీ గ్రేడ్ చమురు. వాడు స్టేట్మెంట్లలో ఇలాంటివి ఇస్తాడు. మరి ఇక్కడ మీరు చూస్తే వెనిజులాలో ఎంత ఉన్నాయి, ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు 303 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉంది వెనిజులాలో. ఈవెన్ సౌదీ అరేబియాలో కూడా తక్కువే. మరి ఇక్కడ ఒపెక్ అనే ఒక టాపిక్ వస్తుంది. ఒపెక్లో వెనిజులా మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఒపెక్ కూటమిలో వెనిజులా సభ్య దేశము. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. అంటే పెట్రోలియంని భారీ స్థాయిలో ఎగుమతి చేసే దేశాల కూటమి, పెట్రోలియంను ఎగుమతి చేసే దేశాల కూటమి ఒపెక్. మరి ఆ ఒపెక్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఎప్పుడు ఏర్పాటైందో మనం ఒకసారి తెలుసుకోవాలా. ఈ ఒపెక్ కూటమి 1960లో ఏర్పాటైంది. ఇరాక్లోని బగ్దాద్లో ఇది ఏర్పాటైంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్. మరి దీని హెడ్ క్వార్టర్స్ మాత్రము వియన్నా, ఆస్ట్రియా. ఒపెక్ హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయము వియన్నా, ఆస్ట్రియా. బట్ ఏర్పాటైంది బగ్దాద్ 1960లో. మరి వెనిజులా కూడా మెంబరు. ఒపెక్లో 12 కంట్రీస్ ఉంటాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 12 దేశాలు, వెనిజులా, సౌదీ అరేబియా, ఇరాను, ఇరాకు, కువైటు, ఇలాంటివి. సో ఇలాంటివి ఉంటాయండి. సో ఒపెక్లో ఓవరాల్గా 12 దేశాలు ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలానే ఒపెక్ ప్లస్ కూడా ఉంది. ఒపెక్ ప్లస్లో ఏంటంటే ఒపెక్లో లేని దేశాలు కూడా ఒపెక్ ప్లస్లో ఉంటాయి. ఒపెక్లో 12 కంట్రీస్ ఉంటాయి, ఒపెక్ ప్లస్లో ఓవరాల్గా 22 దేశాలు ఉంటాయి. ఈ 12తో పాటు మరో 10 దేశాలు, రష్యా, అటువంటివి కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, రష్యా ఒపెక్ ప్లస్లో ఉంది. ఇండియా మాత్రము ఒపెక్లో ఉండదు, ఒపెక్ ప్లస్లో కూడా ఉండదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంతే కదా, మన దగ్గర ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ అంత లేదు కదా మనకి, అట్లా. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఉపగ్రహ బస్ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేయడానికి 3 అంతరిక్ష స్టార్టప్ల ఎంపిక. శాటిలైట్ బస్ ప్లాట్ఫామ్స్ను డెవలప్ చేయడానికి 3 స్పేస్ స్టార్టప్స్ని ఇన్స్పేస్ సంస్థ ఎంపిక చేసింది. ఇన్స్పేస్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసింది. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది
ఆ శాటిలైట్ బస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటో మనకి అర్థం కావాలి. అసలు శాటిలైట్ బస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, తర్వాత ఆ కంపెనీలు ఏవో తెలుసుకుందాం. శాటిలైట్ బస్ ప్లాట్ఫామ్ అంటే మనం ఒక శాటిలైట్ ఏదైతే తయారు చేస్తారో ఆ శాటిలైట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. శాటిలైట్ అంటే ఓన్లీ శాటిలైట్ కాదు కదా, ఆ శాటిలైట్లో సెన్సార్లు, సోలార్ ప్యానెల్స్, యాంటెనాస్, ఇటువంటివన్నీ ఉంటాయి కాంపోనెంట్లు, పరికరాలు. ఆ పరికరాలతో కూడిన శాటిలైటే శాటిలైట్ బస్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు చూస్తే ఈ శాటిలైట్లో స్టార్ సెన్సార్స్ అని, సన్ సెన్సార్స్ అని, మ్యాగ్నెటిక్ సెన్సార్స్ అని, సోలార్ ప్యానెల్స్, జీపీఎస్ యాంటెన్నా, హీట్ పైపు, ఇలాంటివన్నీ ఉంటాయి ఒక శాటిలైట్లో. మరి వీటన్నిటినీ కలిపితే శాటిలైట్ బస్ ప్లాట్ఫామ్ అంటారు. శాటిలైట్ బస్ ప్లాట్ఫామ్. బస్ అంటే ఏంటి? మనం ఇప్పుడు బస్సు అంటే ఏంటి? ఒక బస్సు ఒక ఊరికి వెళ్ళాలంటే మనం బస్సులో ప్రయాణిస్తాం. అట్లా ఒక శాటిలైట్ స్పేస్ వ్యవస్థలో మనము ప్రగతి సాధించాలి అంటే ఈ శాటిలైట్ బస్ ప్లాట్ఫామ్ అవసరం అనమాట. సో వీటిని అభివృద్ధి చేయడానికి ఇన్స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఈ సంస్థ ఎంపిక చేసింది. మరి ఆ 3 ప్రైవేట్ కంపెనీలు ఏవి అంటే, ఆ 3 వచ్చేసి బెంగళూరుకు చెందిన ఆస్ట్రోమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మరో 2 వచ్చేసి హైదరాబాద్కు చెందిన అజిస్టా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ డీల్ కింద ఒక్కొక్క కంపెనీకి 5 కోట్ల గ్రాంటు ఇన్స్పేస్ అందిస్తుంది. ఒక్కొక్క కంపెనీకి 5 కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్స్పేస్ విషయానికి వస్తే దీని ముఖ్య ఉద్దేశం ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీలో, భారత స్పేస్ రంగంలో ప్రైవేట్ సెక్టార్ పాత్రను పెంపొందించాలి. ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీలో ప్రైవేట్ సెక్టార్ పాత్రను పెంపొందించాలి అంటే ఏంటి? రాకెట్ల నిర్మాణం కావచ్చు, శాటిలైట్ల బిల్డింగ్ కావచ్చు, శాటిలైట్లని నిర్మించడం కావచ్చు, వీటిలో ప్రైవేట్ సెక్టార్ అనేది మెయిన్ రోల్ ప్లే చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశం. మరి ఇన్స్పేస్ 2020లో ఏర్పాటైంది. ఇది ఒక అటానమస్ సంస్థ. అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ అహ్మదాబాద్, గుజరాత్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి స్పేస్ ఎక్స్ క్రూ 12 మిషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ 12 మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ క్రూ అంటే ఇంగ్లీష్లో క్రూ అంటే దళము, బృందము, గ్రూప్ ఆఫ్ పర్సన్స్. బృందం. క్రూ అంటే దళము లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్, బృందము. సో మరి ఇక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఈ స్పేస్ ఎక్స్కు చెందిన ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ 12 అనే ఒక స్పేస్ మిషన్ ద్వారా 4 ఆస్ట్రోనాట్లని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఐఎస్ఎస్ గురించి అండి. ఈ ఐఎస్ఎస్ కంటిన్యూస్గా వార్తలు ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనం మెనీ టైమ్స్ తెలుసుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే లెక్కలేనన్ని సార్లు గత 1 ఇయర్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ మరొకసారి తెలుసుకోవాలా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ అని చెప్పవచ్చు. భూమికి ఒక కృత్రిమ ఉపగ్రహము. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఇది భూమికి ఎర్త్ సర్ఫేస్కి అరౌండ్ 370 to 450 కిలోమీటర్స్ అలా ఎత్తులో ఉంటుంది. లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది. మనం తెలుసుకున్నాం కదా, భూమి ఉపరితలం ఇదైతే భూమి ఉపరితలం నుంచి ఒక 200-300 కిలోమీటర్లు మొదలుపెట్టి ఒక 2000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటే దాన్ని లో ఎర్త్ ఆర్బిట్, తక్కువ భూకక్ష అంటారు. ఆ కక్షల్లోకి శాటిలైట్లని ప్రవేశపెడతా ఉంటారు. మరి ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది 1998లో దీన్ని ఏర్పాటు చేశారు అంతరిక్షంలో. ఎక్కడ? లో ఎర్త్ ఆర్బిట్లో. ఇందులో అమెరికాకు చెందిన నాసా, అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, కెనడాకు చెందిన కెనడా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలానే జపాన్కు చెందిన జాక్సా స్పేస్ ఏజెన్సీ, అలానే రష్యాకు చెందిన రాస్ కాస్మాస్ స్పేస్ ఏజెన్సీ ఇందులో పాలు పంచుకున్నాయి. ఈ ఐఎస్ఎస్ డెవలప్మెంట్, ఈ ఐఎస్ఎస్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే ఈ 5 స్పేస్ సంస్థలు, ఈ 5 స్పేస్ సంస్థలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు వెళ్తూ ఉంటారు? వీళ్ళు ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటారు. అక్కడ కొంతమంది ఎందుకు ఉంటారంటే ఐఎస్ఎస్లో వీళ్ళు అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, పరిశోధనలు. భవిష్యత్తులో చంద్రుడి పైకైనా, అంగారక గ్రహం పైకైనా, మూన్ పైకైనా, మార్స్ పైకైనా హ్యూమన్స్ని పంపాలి అంటే ఇండియా అయినా అమెరికా అయినా ఎవరైనా కూడా ఆ ఐఎస్ఎస్లో రీసెర్చ్ చేస్తారు, పరిశోధనలు చేస్తారు. అసలు ఆ స్పేస్లో ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి వీళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతా ఉంది అని చెప్పేసి
సో అది పరిశోధనల కోసం. మరి ఇది 2030 కల్లా ఇది రిటైర్ కాబోతా ఉంది. 2030 కల్లా దీన్ని లైక్ డీకమిషన్ చేయబోతా ఉన్నారు. డీకమిషన్ అంటే దీన్ని ఇక లైక్ తొలగించబోతా ఉన్నారన్న అర్థం వస్తుంది. సో మరి ఇక్కడ అలాంటి ఐఎస్ఎస్కి ఇప్పుడు ఒక నలుగురు ఆల్రెడీ ఐఎస్ఎస్లో 4 ఆస్ట్రోనాట్లు ఉన్నారు. వాళ్ళకి హెల్త్ బాగాలేక వాళ్ళు ఎర్త్కి రిటర్న్ వచ్చారు, భూమికి తిరిగి వచ్చారు. వాళ్ళ ప్లేస్లో 4 వెళ్తున్నారండి. వాళ్ళ పేర్లు మనకి అవసరం పెట్టుకోవాలంటే అంత అవసరం ఉండదండి. ఎందుకంటే ఇలాంటివి ఐఎస్ఎస్లో కొంతమంది ఉంటారు, ఆల్రెడీ 3 ఉన్నారు. ఓవరాల్గా 7 మంది ఉండింటే 3 ఉన్నారు, 4కి హెల్త్ బాగాలేక రిటర్న్ వచ్చారు. ఇప్పుడు మరో 4 వెళ్తూ ఉన్నారు. వీళ్ళు అక్కడ ఒక 6-7 నెలల పాటు పరిశోధనలు చేస్తారు. మళ్ళీ వీళ్ళు తిరిగి భూమికి వస్తారు, మళ్ళీ పోతూ ఉంటారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పవచ్చు. మనకి ఎలాంటివి గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సియామ్ 4 మిషన్. యాక్సియామ్ 4 మిషన్ ద్వారా మనము తెలుసుకున్నాం. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్ అనే ఒక మహిళ, ఇలాంటి వాళ్ళు 4 వెళ్ళారు. అలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. బట్ ఎనీవే వీలైతే గుర్తుపెట్టుకోండి ఎవరు వెళ్ళారు ఈ క్రూ 12 మిషన్ ద్వారా. వీలైతే కాదు, గుర్తుపెట్టుకోండి, తప్పలేదు. నాసాకు చెందిన ఆస్ట్రోనాట్స్, అమెరికాకు చెందిన 2 వ్యోమగాములు జెస్సికా మెయిరు, జాక్ హాత్వే, అలానే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి సోఫీ అడెనెట్ అనే మహిళ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి సోఫీ అడెనెట్. ఈమె ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆమె. ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్లో భాగం కదా. సో ఫ్రాన్స్కు చెందిన సోఫీ అడెనెట్ మరియు రష్యాకు చెందిన రాస్ కాస్మాస్ వ్యోమగామి ఆండ్రీ ఫిడియావ్ వెళ్ళడం జరిగింది. సో మరి వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు అంటే అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనరవల్ స్పేస్ స్టేషన్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో ఏ మిషను? స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ 12 మిషన్, అమెరికా. నెక్స్ట్ వన్, ఇండియన్ ఎయిర్ ఫోర్సు రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ మధ్య ఒక వైమానిక పోరాట శిక్షణ విన్యాసం. ఇండియన్ ఎయిర్ ఫోర్సు రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ మధ్య ఒక ఎయిర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. రాయల్ థాయ్ అనేది థాయిలాండ్ కంట్రీ. మరి ఇక్కడ దీనికి పేరేమి లేదండి, ఇది ఒక జస్ట్ వైమానిక దళము. వైమానిక దళాలు విన్యాసాలు నిర్వహించారు. ఎయిర్ కంబాట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. మీరు చూస్తూ ఉన్నట్టు ఇక్కడ అన్నీ కూడా ఫైటర్ జెట్స్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కడ జరిగింది అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఇది జరిగింది. ఇవాళ హిందూ పేపర్లో ఇది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇండియాకి థాయిలాండ్కి మధ్య, ఇరు దేశాల మధ్య వైమానిక దళాలు విన్యాసాలు మన యొక్క ఈ ఎయిర్ ఫోర్స్ క్యాపబిలిటీని టెస్ట్ చేయడం కోసం నిర్వహించిన ఎక్సర్సైజ్. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సుఖోయ్ 30 మార్క్ ఐ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ పాల్గొనింది. అలానే థాయిలాండ్కు చెందిన గ్రిపెన్ జెట్స్ ఇందులో పాల్గొన్నాయి. నెక్స్ట్ వన్, కృత్రిమ మేధస్సుపై 40 మంది సభ్యుల శాస్త్రీయ ప్యానెల్కు యుఎన్ ఆమోదం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన 40 మెంబర్స్ సైంటిఫిక్ ప్యానెల్కు యునైటెడ్ నేషన్స్ ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చింది. ఇక్కడ మనం తెలుసుకున్నామండి ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ, ఈ కృత్రిమ మేధస్సుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా బాధ్యతాయుతంగా వాడుకోవాలి, రెస్పాన్సిబుల్గా యూస్ చేసుకోవాలి. దాని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఈ మధ్యకాలంలో దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల మనం నష్టపోతూ ఉన్నాం. సో ఆ ఏఐ దుష్ప్రభావాలను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెగిటివ్ ఎఫెక్ట్స్ని అంచనా వేయడం కోసం ఒక సైంటిఫిక్ ప్యానల్ని యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసింది. అందులో 40 మెంబర్స్ ఉన్నారు. ఈ 40 మెంబర్స్లో ఇండియాకు చెందిన ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ బలరామ్ రవీంద్రన్ గారు కూడా ఉన్నారు అని చెప్పేసి మనం గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్యానెల్కి యునైటెడ్ నేషన్స్ ఆమోదం తెలిపింది. ఈ ఐక్యరాజ్య సమితిలో మొత్తం 193 మెంబర్స్ ఉంటే ఓటింగ్ జరిగింది. అందులో 117 కంట్రీస్, 117 దేశాలు ఈ ప్యానెల్కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ ప్యానెల్కి సపోర్ట్గా ఓటు వేశారు. 2 కంట్రీస్ మాత్రము వ్యతిరేకించాయి. 2 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. అవి యునైటెడ్ స్టేట్స్, పరాగ్వే అపోజిట్గా ఓటు వేశాయి. టునీషియా, ఉక్రెయిన్ కంట్రీ మాత్రము ఓటింగ్లో పాల్గొనలేదు. ఇప్పుడు ఈ యొక్క శాస్త్రీయ ప్యానెల్లో ఉండే 40 మెంబర్స్ 3 ఏళ్ల పాటు వీళ్ళ పదవీ కాలం, అంటే వీళ్ళు పరిశోధనలు చేస్తారు. మనం ఇటీవల చూస్తున్నాం కదా, ఆంథ్రోపిక్ కంపెనీ లాంచ్ చేసిన క్లాడ్ అనే ఒక చాట్బాట్ ఏ విధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉందని చెప్పేసి. సో ఎలాగూ రేపు ఇండియాలో ఇక 2 డేస్లో ఇది స్టార్ట్ కాబోతా ఉంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, కృత్రిమ మేధ సదస్సు. దానికి బ్రెజిల్ ప్రెసిడెంట్ కూడా రాబోతా ఉన్నారు. సో ఎలాగో ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఏఐకి సంబంధించి. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే అండి,
మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో లాస్ట్ 1 year నుంచి కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, డిఫెన్స్ టెక్నాలజీ అయినా, మెనీ థింగ్స్ కవర్ అయి ఉంటాయి. ఒకసారి అవన్నీ ఫాలో అయితే మీకు ఇవంతా కంటిన్యూటీ అనమాట. ఇదంతా కొనసాగింపు ప్రక్రియ. కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటుంది అంటే, నిన్న మనము ఒక 100 పాయింట్లు డిస్కస్ చేసుకుని ఉంటాము, ఇవాళ ఒక 10 పాయింట్లే చెప్పింటాము. దాని అర్థము 10 పాయింట్లు మాత్రమే చెప్పినామనేది కాదు, ఆల్రెడీ వాటికి కంటిన్యూషనే. మనం గతంలో అన్నీ చెప్పింటాం కాబట్టి దీనికి కంటిన్యూషన్ ఉంటుందండి. సో ఇలాంటి టాపిక్స్ వెనెవర్ నీడెడ్, ఇంకా మనకి ఎంత అవసరం ఉంటుందో అంత అవసరానికి తగ్గట్టు పోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం. మనం మొన్ననే డిస్కస్ చేసుకున్నాం. బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి. బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగాయి. మరి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ స్థాయిలో హ్యూజ్ మెజారిటీతో విన్ అయింది. మరి విజయానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో 13వ జాతీయ ఎన్నికలు జరిగాయి, 13th నేషనల్ ఎలక్షన్స్. 20 years తర్వాత, 20 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విన్ అయ్యింది. సో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రెసిడెంట్, దీనికి అధ్యక్షుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్కి కొత్త ప్రధానమంత్రిగా కాబోతూ ఉన్నారు. మరి ఓవరాల్గా 299 పార్లమెంట్ సీట్స్ ఉంటాయి. బంగ్లాదేశ్లో 299 పార్లమెంట్ సీట్లు ఉంటే బిఎన్పి పార్టీ 212 సీట్స్ గెలిచింది. అపోజిషన్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ జమాయితీ ఇస్లాం ఘోరంగా ఓడిపోయింది. 72 సీట్లు ఏమో గెలిచింది, చాలా తక్కువ గెలిచింది. సో ఇక్కడ తారిక్ రెహమాన్ గురించి ఒక పాయింట్ మాట్లాడుకోవాలండి. ఈయన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా గారి కొడుకు. బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఖలేదా జియా ఆమె కొడుకు. ఖలేదా జియా గారి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. బంగ్లాదేశ్ యొక్క మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఖలేదా జియా. ఈమె రీసెంట్గా మరణించారు. సో ఇట్లా మనం లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేశారు. అవామీ లీగ్ పార్టీ ఎలక్షన్స్లో లేకుండా తొలిసారిగా ఎన్నికలు జరిగాయని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. అవామీ లీగ్ పార్టీ షేక్ హసీనా. నెక్స్ట్ వన్, హృద్రోగ నిపుణుడు ఉపేంద్ర కౌల్కు ఐఎస్సిఆర్ జీవితకాల సాఫల్య పురస్కారం. అవార్డుకి సంబంధించి హృద్రోగ నిపుణుడు ఉపేంద్ర కౌల్కు ఐఎస్సిఆర్ జీవితకాల సాఫల్య పురస్కారం. కార్డియాలజిస్ట్, హృద్రోగ నిపుణుడు అంటే గుండె వ్యాధుల డాక్టర్. కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ ఉపేంద్ర కౌల్ రిసీవ్డ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2026 ఫ్రమ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్. ఐఎస్సిఆర్ అంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్. ఈయన చాలామందికి లైక్ గుండె సంబంధిత సమస్యలను పరిష్కరించారు. 40 years అనుభవం ఉంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో 2020 నుంచి గౌరీ కౌల్ అనే ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క హెల్త్ సర్వీసెస్ అందిస్తూ ఉన్నాడు. అందుకు ఈయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు న్యూఢిల్లీలో జరిగిన ఐఎస్సిఆర్ 20వ వార్షిక సమావేశం 20th యాన్యువల్ మీటింగ్లో ఈ అవార్డు ఈయనకి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వన్, కుక్ జలసంధిని ఈదిన తొలి ఆసియా పారా స్విమ్మర్ సత్యేంద్ర సింగ్ లోహియా. కుక్ జలసంధిని ఈదిన తొలి ఆసియా పారా స్విమ్మర్ సత్యేంద్ర సింగ్ లోహియా. ఫస్ట్ ఏషియన్ పారా స్విమ్మర్ to cross the Cook Water Strait is సత్యేంద్ర సింగ్ లోహియా. మరి ఇక్కడ కుక్ జలసంధి అంటే ఏంటి? ఇది ఒక సముద్రంలో ఒక వాటర్ బాడీ. ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుందంటే న్యూజిలాండ్లో ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తే న్యూజిలాండ్ వెల్లింగ్టన్ ఉంది, ఇక్కడ ఉంటుంది కుక్ స్ట్రైట్. ఇది కుక్ జలసంధి. ఈ జలసంధి ఏదైతే ఉందో ఇది సుమారుగా 23.6 kilometers ఉంటుంది, 23.6 kilometers ఈ జలసంధి. చాలా కోల్డ్ కండిషన్స్ ఉంటాయి, అతి శీతల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అటువంటి జలసంధిని పారాస్విమ్మర్ అంటే ఏంటి? దివ్యాంగుడు, ఇతనికి కాళ్ళు సరిగా లేవు, అలాంటి వ్యక్తి ఈదడం అంటే ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. సో మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కుక్ జలసంధి న్యూజిలాండ్. దీన్ని ఈదిన తొలి ఆసియా పారాస్విమ్మర్గా మధ్యప్రదేశ్కు చెందిన సత్యేంద్ర సింగ్ లోహియా. ఈయనకి 2024లో భారత ప్రభుత్వం పద్మశ్రీ కూడా ఇచ్చింది. సత్యేంద్ర సింగ్ లోహియా గారికి 2024లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సోవియట్ యుగ అసమ్మతివాది రాయ్ మెద్వెదేవ్ కన్నుమూత. సోవియట్ యుగ అసమ్మతివాది రాయ్ మెద్వెదేవ్ కన్నుమూత. అసమ్మతివాది అంటే క్రిటిసిజం చేసే వ్యక్తి, విమర్శించే వ్యక్తి. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక పార్టీ ఉందనుకుందాం, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపితే అసమ్మతి అంటారు. మనము ఇవి పేపర్లో చూస్తూనే ఉంటాం కదండి.
అసమ్మతి చెలరేగింది, రాష్ట్రంలో అసమ్మతి చెలరేగింది, రైట్, పార్టీలకి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా. సో అసమ్మతి ఇన్ ద సెన్స్ లైక్ డిసిడెంట్. సో మరి సోవియట్ కాలానికి చెందిన డిసిడెంట్ రాయ్ మెద్వదేవ్ ఆయన మరణించారు 100 years ఏజ్లో. మరి ఇక్కడ జస్ట్ మనం తెలుసుకోవాల్సింది, రాయ్ మెద్వదేవ్ ఏ కంట్రీ అంటే రష్యాలో 1991 వరకు కూడా సోవియట్ యూనియన్గా పిలిచేవాళ్ళు రష్యాని. సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడున్న కజకిస్తాను, కిర్గిస్తాన్ ఇటువంటి కంట్రీలన్నీ కూడా ఒకే దేశంగా ఉండేవి, సోవియట్ యూనియన్. 1991లో సోవియట్ యూనియన్ విడిపోయి విచ్ఛిన్నమైపోయి డిసింటిగ్రేట్ అయిపోయి రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్ అట్లా సెంట్రల్ ఏషియన్ దేశాలుగా ఏర్పాటైంది. మరి ఆ సోవియట్ యూనియన్ టైంలో రష్యాలో కమ్యూనిజం ఉండేది, ముఖ్యంగా స్టాలిన్ పరిపాలించినప్పుడు కావచ్చు. ఆ స్టాలిన్ పరిపాలించినప్పుడు ఆయన పాలసీలని, అలానే క్రుష్చెవ్ మరియు బ్రెజ్నెవ్ అనే ఇద్దరు ప్రెసిడెంట్ల హయాంలో వాళ్ళ టైంలో రష్యా కమ్యూనిస్ట్ పార్టీ ఫాలో అయిన పాలసీలు, అనుసరించిన విధానాలపైన ఈయన ప్రశ్నించారు, మార్క్సిజాన్ని వ్యతిరేకించారు. ఈయన రాసిన ఒక బుక్ చాలా వివాదాస్పదమైంది. ఈయన ఒక బుక్ రాశారు, లెట్ హిస్టరీ జడ్జ్ అనే బుక్ వెస్ట్రన్ కంట్రీస్లో పబ్లిష్ అయింది, పాశ్చాత్య దేశాలు అంటే పశ్చిమ దేశాలు. అక్కడ పబ్లిష్ అవ్వడంతో 1969లో ఈయనని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరించారు, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటికి పంపించారు. ఈవెన్ గోర్బచేవ్, రష్యా మాజీ అధ్యక్షుడు గోర్బచేవ్ టైంలో కూడా ఈయన పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఇక 2008లో రష్యా అధ్యక్షుడు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ యొక్క జీవిత కథను కూడా ఈయన రాశారు, బయోగ్రఫీని కూడా రాశారు. అలానే ఈయన 1991లో సోవియట్ యూనియన్ పతనం అయిపోయిన తర్వాత ఈయన మరికొందరు పార్లమెంట్ సభ్యులు కలిసి సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వర్కింగ్ పీపుల్ పార్టీని స్థాపించారు. ఈయన ఒక ఆథర్, ఈయన ఒక రచయిత. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి మొట్టమొదటి అంతర్జాతీయ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజర్ కప్, ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజర్ కప్ని ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేయబోతా ఉంది. ఇది February 18 నుంచి 23 వరకు ఈస్టర్న్ హిమాలయాస్, తూర్పు హిమాలయ కొండల్లో జరగబోతా ఉంది. మరి ఇక్కడ ఏంటి అసలు అంతర్జాతీయ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజర్ కప్ అంటే? అడ్వెంచర్ అంటే ఏంటి? సాహసోపేతమైన ఆటలు. ఇప్పుడు ఈ ఆర్మీ పర్సన్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఫిట్నెస్ ఉండాలి, వాళ్ళకి శారీరం దృఢత్వంగా ఉండాలి, వాళ్ళ ఫిట్నెస్ బాగుండాలి అని చెప్పేసి వాళ్ళకి అడ్వెంచర్ పనులు అప్పచెప్తూ ఉంటారు, కొండలు ఎక్కడము అలాంటివి. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజర్ కప్ని ఇండియన్ ఆర్మీ నిర్వహించబోతా ఉంది. ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, ఈస్టర్న్ హిమాలయ ఫుట్ హిల్స్, తూర్పు హిమాలయ కొండ ప్రాంతాల్లో. దీంట్లో ఇండియాకు చెందిన మిలిటరీ టీమ్స్, అలానే 7 ఫారిన్ కంట్రీస్, 7 మిత్ర దేశాలు, 7 ఫ్రెండ్లీ ఫారిన్ కంట్రీస్ నుంచి మిలిటరీ పర్సన్స్ పాల్గొంటా ఉన్నారు. మరి ఆ కంట్రీలు వచ్చేసి భూటాన్, బ్రెజిల్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, నేపాల్, శ్రీలంక, సౌదీ అరేబియా. మరి ఇండియన్ టీమ్స్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ నుంచి, అలానే ఇండియన్ ఆర్మీ నుంచి టీమ్స్ పాల్గొంటూ ఉన్నాయి. సో అంటే మిలిటరీ వాళ్ళని బాగా అత్యాధునికంగా తీర్చిదిద్దడానికి గతంలో ఇండియా 2007లో 4th మిలిటరీ వరల్డ్ గేమ్స్ కూడా నిర్వహించింది. 4వ మిలిటరీ అంతర్జాతీయ ఆటలను కూడా 2007లో ఇండియా నిర్వహించింది. ఇట్లా అండి. ఇక ఇవాటి క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్, సంతోష్ ట్రోఫీ 2025-26 విన్నర్ ఎవరు? సంతోష్ ట్రోఫీ 2025-26 విజేత ఎవరు? మనం డిస్కస్ చేసుకున్నాం, అది ట్రై చేయండి. సంతోష్ ట్రోఫీ ఏ స్పోర్ట్కి చెందినది? అలానే లాస్ట్ ఇయర్ జరిగిన అజ్లాన్ షా హాకీ కప్పు 2025లో జరిగింది, ఎవరు విన్ అయ్యారు? రన్నర్ ఎవరు? ఇవి తప్పకుండా ట్రై చేయండి. స్పోర్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రికాప్ చేద్దాం. PM రాహత్ స్కీమ్, కుమార్ భాస్కర్ వర్మ సేతు అస్సాం బ్రిడ్జ్, 2024-25లో ఎన్నికల విరాళాలపై ADR నివేదిక, అస్సాం రైఫిల్స్ డాగ్ స్క్వాడ్లో తంగుకుల్ హుయ్ మరియు కొంబై కుక్కలు, చేతి వృత్తుల వారి కోసం చీఫ్ మినిస్టర్ నైపుణ్య అభివృద్ధి పథకం ఢిల్లీ, వెనిజులా ఆయిల్ కొనేందుకు రిలయన్స్కు అమెరికా లైసెన్స్,
గుర్తుపెట్టుకోండి, వెనిజులా ఆయిల్ కొనేందుకు ఇది 2వ ట్రేడ్ డీల్. ఆల్రెడీ ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్ ఆ డీల్ కుదుర్చుకున్నాయి, ఇప్పుడు రిలయన్స్. ఉపగ్రహ బస్ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేయడానికి 3 అంతరిక్ష స్టార్టప్ల ఎంపిక. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి స్పేస్ ఎక్స్ క్రూ 12 మిషన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాయల్ థాయ్ వైమానిక దళం వైమానిక పోరాట శిక్షణ విన్యాసాలు. ఇండియన్ ఓషియన్ రీజన్, హిందూ మహాసముద్ర ప్రాంతం. కృత్రిమ మేధస్సుపై 40 మంది సభ్యుల శాస్త్రీయ ప్యానల్కు యుఎన్ ఆమోదం. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఇండియా నుంచి మెంబర్స్ ఉన్నారు, నోబెల్ గ్రహీతలు ఉన్నారు, నోబెల్ అవార్డు విన్నర్స్ ఉన్నారు ఈ ప్యానెల్లో. అమెరికా నుంచి కూడా ఉన్నారు, అమెరికా నుంచి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మరి యుఎన్ సెక్రటరీ ఎవరు? ఆంటోనియో గుటెరస్. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం. ఐఎస్సిఆర్ జీవితకాల సాఫల్య పురస్కారం ఉపేంద్ర కౌల్ డాక్టర్. కుక్ జలసంధిని ఈదిన తొలి ఆసియా పారా స్విమ్మర్ సత్యేంద్ర సింగ్ లోహియా. సోవియట్ యుగ అసమ్మతివాది రాయ్ మెద్వదేవ్ కన్నుమూత. మొట్టమొదటి అంతర్జాతీయ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజర్ కప్ ఇండియన్ ఆర్మీ. దట్స్ ఇట్. దిస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.